లోపల ఈ భూమి స్థిరము శాశ్వతం అని అనుకుంటామా. ఇప్పుడు వచ్చాక దీనికి మనం అంటుకుపోతాం. అయస్కాంతమును ఈరుము ఎలాగైతే అంటుకుపోదో అలా అంటుకుపోతాం. ఈ లోక స్నేహం దేవుడితో వైరుదని మీరు ఎరగడానికి పోరాడుతున్నాం. ప్రభు పిలిచి ప్రతి వాడు పర్వతంలో ప్రవేశించదు. కానీ పర్వతం నా తండ్రి చిత్తము చేయాలి, నా తండ్రి చిత్తాన్ని చేయాలి. ఇల్లు ఉన్నా, పొలం ఉన్నా, ఉద్యోగం ఉన్నా అవన్నీ పెట్టతో సమాధానించుకోవాలి. నిజంగా ఇది పొలం ఉన్నా, లేక బంధువులు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఏదున్నా, వ్యాపారం ఉన్నా అర్థం చేసుకుని దానికి మానసిక కాకుండా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. నా దేవా మీ చిత్తం నెరవేర్చింది నాకు సంతోషం. దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని విషయాలు చక్కటి విషయాలు తెలియపరిచిన ముఖ్య మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ రాజు నుంచి 2వ శుభాన్ని తెలియజేస్తాను. ప్రైజ్లో సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు దీవనామలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మహాకృపను బట్టి ఈ 2024వ సంవత్సరంలో మరొక మారు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మీ అందరితో కలిసి క్రిస్మస్ ఆనందాన్ని మీతో కలిసి ఆనందించే వాక్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి దేవుని మహిమపరుస్తూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియపరుస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను ఈ యొక్క 2024వ సంవత్సరం ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలన్నింటిని కూడా ఇంకును కూడా దేవుని సన్నిధానంలో ఆయన నామములో మిమ్మల్ని బలపరిచి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ యొక్క మాట సుమారు నేను 4-5 సార్లు ఈ మాటల గురించి ధ్యానించుకుంటుంటాను. ఎందుకనంటే మనం ఎక్కడి వారం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడి వారు, బెత్లెహేములో పుట్టినటువంటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క క్రైస్తవ్యానికి ఆయనే ఆది అయి ఉన్నారు. ఈ క్రైస్తవ్యాన్ని ఆ యొక్క మనం పాటిస్తున్నట్టు మనమందరము కూడా ఆయన్ను ఆనందంతో, ఆయన సంతోషంతో ఈ క్రిస్మస్ వేడుకలు మనం చేసుకుంటున్నాం. ఆనందంతో దేవుని మనం ఆరాధిస్తున్నాం. అయితే దేవుని ఎరగనటువంటి ప్రజలు, దేవుని ద్వేషించేటువంటి ప్రజలు, యేసుక్రీస్తు వారిని ద్వేషించేటువంటి ప్రజలు వారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే వారు ద్వేషిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్యజనులైనటువంటి మనల్ని దేవుడు ఎందుకు పనికిరానటువంటి మనల్ని, ఎంపిక లేనటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకుని 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ద్వారా ఈ మాట సెలవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ మాట ద్వారా ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూడగలుగుతామంట. ఈ రోజు మనలో ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల మనం ఆనందాన్ని మనం సొంతం చేసుకోగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మనం ఆ చీకటిని మనం వదిలిపెట్టిన విధానాన్ని బట్టి దేవుడు మనకు ఆనందాన్ని కలుగు చేస్తున్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే వెలుగు కలిగిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే వెలుగై ఉన్నారన్న విషయాన్ని మనం కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రవచనాల నెరవేర్పులు జరిగినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకమునపే మేఘాగారు ప్రవచించున్నారు, బెత్లెహేములో ఆయన పుడతారని. అదేవిధంగా ఎఫ్రతా నువ్వు ఎంత మాత్రం కూడా అల్పమైన దానివు కాదని అనేక మంది భక్తులు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెషయా భక్తులు కూడా ఆయన రాస్తూ అన్నారు. ఆయన పలుకుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే
ఇక్కడ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయల దేశ నివాసులు వెలుగు ప్రకాశించుచున్నారన్న మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇదే మాటను నెరవేర్పును కనుక మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాల్లో మనకు అక్కడ ప్రవచనమైనటువంటి యెషయా గారు పలికినటువంటి ప్రవచనము నెరవేర్పు జరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రకటిస్తూ ఆయన సువార్తను ప్రకటించడానికి ముందు ఆయనకి కలిగినటువంటి శ్రమలు మనం చూడగలుగుతున్నాం. ఆ శ్రమల తరువాత యోహాను గారు పట్టబడిన తర్వాత గలిలయకు ఆయన వెళ్ళి ఆ గలిలయ తీరంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నఫ్తాలి అదేవిధంగా జెబులూను ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు అన్య జనులందరికీ కూడా గొప్ప వెలుగును అక్కడ చూసినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెలుగై ఉన్నారు. అందుకే ఆయనే లోకానికి రక్షకుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నారు, అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నారు. ఆయన నీతిమంతుల మీదను ఆయన నీతిమంతుల మీద కూడా ఆయన కృపను ఆయన ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన దయను వారి పట్ల కూడా చూపుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క దయను పొందుకుంటున్నట్లు మనం ఆయన దయ పట్ల మనం ఆయన సంకల్పాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే మనము ఇతరులకు మన సువార్తను మనం ప్రకటించగలుగుతున్నామా? కేవలం నీనా మట్టుకే మనం క్రైస్మస్ ని ఆరాధించుకుంటూ క్రీస్తును ఆరాధించుకుంటూ మనం వెళ్ళిపోతున్నామా? మన జీవితముల ద్వారా మన యొక్క వ్యక్తిగత జీవితముల ద్వారా ఈయన క్రీస్తు బిడ్డ, ఈమె క్రీస్తు బిడ్డ అని వారు ఎరిగి మనల్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించువారుగా ఉన్నారా లేదా అనే విషయం మనం చూడగలుగుతున్నాం. ఒక్కసారి మనం ఒక వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడి స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చి ఆయన తనను తానుగా రిక్తునిగా చేసుకున్నట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ తేటతెల్లగా తెలియపరచబడుతుంది. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మనం కలిగి ఉన్నామా లేదా? ఆ మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే నిజమైన క్రిస్మస్ మనలో ఆరంభమైందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి మనస్సును కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏ విధంగా తన యొక్క సువార్తను తన జీవితం ద్వారా మనకి తెలియపరుచున్నారో అట్టి విధంగా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకుంటూ క్రీస్తు కొరకు మనం జీవిస్తూ దేవుని కొరకు దేవుని సాక్షులుగా మనం జీవిస్తూ మన ద్వారా క్రీస్తును ప్రకటిస్తూ ముందుకు కొనసాగాలని ఈ క్రిస్మస్ 2024వ సంవత్సరంలో జరుగుతున్నట్టు మీరందరూ కూడా క్రీస్తును వెంబడిస్తూ ఇంకొక కూడా మీ జీవితంలో ముందున్న దినాలన్నీ కూడా క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తులో జీవిస్తూ ఆయన సువార్తను ప్రకటించ బదులైనారని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మీ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజ్ కి ఆమేన్.